నమస్కారం. వెల్కమ్ టు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. ఈ వీడియోలో జూలై నెలకు సంబంధించినటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర డేటాను ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. మొదట పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు క్వశ్చన్ క్యాప్చా ఇచ్చి ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత మొబైల్ యాప్కు సంబంధించినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. జూలై 2026 నెలకు సంబంధించినటువంటి థీమ్ నేమ్ ఎన్యూమరేషన్ ఆఫ్ బల్క్ వేస్ట్ జనరేటర్స్. ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అనగా హోటళ్ళు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మాల్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ప్రభుత్వ కార్యాలయాలు మరియు వాణిజ్య సముదాయాలు రోజుకు 100 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేసేటటువంటి సంస్థలు, లేదా రోజుకు 40,000 లీటర్లను ఉపయోగించేటటువంటి సంస్థలు, లేదా 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణ గల భవనాలను మనం బల్క్ వేస్ట్ జనరేటర్గా గుర్తిస్తాం. దానికి సంబంధించినటువంటి డేటాను ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. కింద కనబడుతున్నటువంటి ఎస్ఏఎస్ఏ యాక్టివిటీని క్లిక్ చేయాలి. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ అఫీషియల్ పార్టిసిపేషన్, ఇందులో మనం డేటాని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మొదట నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ నందు మనం ఇవ్వాల్సినటువంటి డేటా విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అటెండ్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ లేదా అఫీషియల్స్ డేటా మొత్తం కౌంట్ చేసుకుని క్వాంటిటీ ఒక నెంబర్ను ఇవ్వాల్సి ఉంటుంది. పార్టిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛ ఆంధ్ర డే యాక్టివిటీస్ ఇఫ్ ఎస్ అయితే అధికారి యొక్క డెసిగ్నేషన్ మరియు నేమ్ ఇచ్చి యాడ్ను క్లిక్ చేయాలి. ఉదాహరణకు ఆఫీసర్స్ అని సెలెక్ట్ చేసుకుంటాను. అధికారి యొక్క నేమ్, డెసిగ్నేషన్, యాడ్ను క్లిక్ చేస్తాను. తర్వాత ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఫోటో గ్యాలరీలో ఉన్నా పర్లేదు, లేదు లైవ్ క్యాప్చర్ ఫోటో ఇచ్చినా పర్లేదు. ఈ ఫోటోని గ్యాలరీ నుండి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ స్టూడెంట్, స్టాఫ్, సిటిజన్స్ టేకన్ స్వచ్ఛతా ప్లెడ్జ్ క్వాంటిటీ డేటాను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ నుండి 1 నుంచి 16 వరకు ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలను చదువుతూ వాటికి సంబంధించినటువంటి డేటాను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మొదటి ప్రశ్న BWG అంటే బల్క్ వేస్ట్ జనరేటర్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయా లేదా అని. ఇఫ్ ఎస్ అయితే దానికి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ క్వాంటిటీ డేటాను తర్వాత ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, వెదర్ ఆల్ ద BWGs ఎడ్యుకేటెడ్ ఆన్ 4 స్ట్రీమ్ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ బీన్ గైడెడ్ ఎస్టాబ్లిష్ డీసెంట్రలైజ్డ్ వెట్ వేస్టేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్. ఇఫ్ ఎస్ అయితే ఎస్ను క్లిక్ చేయాలి. వెదర్ ఆల్ ద ఎలిజిబుల్ BWG హెస్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ CPCB సెంట్రలైజ్డ్ ఆన్లైన్. సాధారణంగా ఇవి పెద్ద పెద్ద కంపెనీలకు, పెద్ద పెద్ద కార్యాలయాలకు సంబంధించినవి. పాఠశాలకైతే నో సెలెక్ట్ చేస్తాం. నంబర్ ఆఫ్ BWGs కంపోస్టింగ్ ఇన్ దేర్ ప్రమిసెస్, నో ఇస్తాం. వెదర్ స్వచ్ఛత ప్లెడ్జ్ టేకన్ అప్, కంపల్సరీగా ఎస్ ఇవ్వాలి. నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ను ఎంటర్ చేయాలి. వెదర్ క్లీన్నెస్ క్లాస్ రూమ్ డ్రైవ్, స్వచ్ఛ సేవకురాల సహాయంగా విద్యార్థులు క్లీన్నెస్ చేస్తున్నారా, కంపల్సరీగా ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. వారికి సంబంధించినటువంటి సంఖ్యను ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ ఏమైనా జరిగి ఉంటే ఎస్ ఇచ్చి ఆ నెంబర్ ఆఫ్ శాప్లింగ్స్ ఎంటర్ చేసి ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వెదర్ పార్టిసిపేటెడ్ ఈజ్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్. ఇఫ్ ఎస్ అయితే ఎస్ ఇవ్వండి. వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్, ఖచ్చితంగా ఇది మనం ఎస్ ఇస్తాం. ఎస్ ఇచ్చి విద్యార్థులకు ఎంతమందికి అవేర్నెస్ కలిగింది ఇక్కడ క్వాంటిటీ ఇవ్వాలి. సాధారణంగా ఉన్నత పాఠశాలలో ఖచ్చితంగా ఎస్ ఇవ్వాలి. ప్రైమరీ పాఠశాలలో 5వ తరగతి విద్యార్థుల యొక్క సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది. వెదర్ ట్రైనింగ్ కండక్టెడ్ స్టూడెంట్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, ఉన్నత పాఠశాల ఖచ్చితంగా ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్, ఇఫ్ ఎస్ అయితే నంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ అండ్ ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వెదర్ అవేర్నెస్ క్రియేటెడ్ స్టూడెంట్ హ్యాండ్ వాష్, కంపల్సరీగా ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ, కంపల్సరీగా ఎస్, దానికి సంబంధించిన పార్టిసిపేషన్ అండ్ ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వెదర్ స్టూడెంట్ ఇన్వాల్వ్డ్ ఎనీ కమ్యూనిటీ క్లీనప్ డ్రైవ్, ఇది ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటిది. ఎన్సీసీ కానివ్వండి, NSS కానివ్వండి ఉండేటటువంటి పాఠశాల కంపల్సరీగా డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. వెదర్ జీరో ఫుడ్ వేస్టేజ్ క్యాంపెయిన్, ఖచ్చితంగా అన్ని పాఠశాలలు ఎస్ ఇవ్వాలి. దానికి సంబంధించినటువంటి అనగా ఆ రోజు మిడ్ డే మీల్స్ తిన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యను ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కంపోస్టింగ్, ఇఫ్ ఎస్ అయితే కంపోజింగ్ పిట్స్ ఎగ్జిస్టింగ్ ఎన్ని ఉన్నాయో అవి నెంబర్ ఇచ్చి ఫోటోను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా ప్రాథమిక పాఠశాలలకు ఇది నో ఇస్తాం. తర్వాత ఇంటర్నెట్ మీకు సదుపాయం అందుబాటులో ఉంటే సేవ్ ఆఫ్లైన్ డేటా
ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నెట్ సదుపాయం తక్కువగా ఉండి మీరు అనుకున్న సమయంలో అప్లోడ్ చేయలేకపోతే సేవ్ ఆఫ్లైన్ డేటా ఇచ్చి నెట్ సదుపాయం ఉన్న సమయంలో సబ్మిట్ ఆఫ్లైన్ డేటాను ఇవ్వవచ్చు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ఫొటోస్ 200 KB నుండి 500 KB లోపు మీరు రెడ్యూస్ చేసుకోగలిగితే ఈజీగా ఫొటోస్ అప్లోడ్ అవుతాయి. చాలామంది మిత్రులు ఫొటోస్ అప్లోడ్ చేయకుండానే డేటాను సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దీనివలన పాఠశాలకు సంబంధించినటువంటి స్టార్ రేటింగ్ పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. కనుక ప్రిఫరబుల్ ఫొటోస్ని ఖచ్చితంగా అప్లోడ్ చేయవలసిందిగా కోరడం అనేది. థ్యాంక్ యూ.